వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన విషయాలు చెప్పారు. ఇందిరమ్మ ఇల్లులు అప్లై చేసుకున్న వారికి ఇప్పటికీ మొదటి విడతగా 1 లక్ష రూపాయలు రావడం అనేది జరిగింది. దానికి సంబంధించి మిగతా డబ్బుల విషయంలో కావచ్చు, ఎన్ని చదరపు గజాల్లో ఇల్లు ఉండాలి, ఎన్ని చదరపు గజాలని మించవద్దు అన్ని కీలక సూచనలు నేను ఒక చిట్ చాట్ లో చెప్పడం అనేది జరిగింది. సో ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్డేట్ అదేందనేది ఒకసారి చూసుకున్నట్టయితే కేవలం 60 గజాల్లోనే ఇందిరమ్మ ఇల్లులు ఉండాలి అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. కేవలం 60 గజాలు 600 స్క్వేర్ ఫీట్స్ మాత్రమే ఉండాలని చెప్పేసి కూడా అన్నారు. సో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం 600 చదరపు అడుగుల మించొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేయడం అనేది జరిగింది. ప్రతి నియోజకవర్గానికి కేటాయించిన 3500 ఇండ్లకు లబ్ధిదారులని ఎంపికను వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. సో ఇప్పటి వరకు 3500 ప్రతి నియోజకవర్గానికి ఇవ్వాలి అని చెప్పేసి లబ్ధిదారులను కూడా ఎంపిక చేసే ప్రక్రియలో వేగవంతం పెంచాలని ఇప్పటికే కలెక్టర్లను ఆదేశించడం అనేది జరిగింది. అలాగే పట్టణాలలో కనీసం 500 ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వాలన్నారు. సో పట్టణ ప్రాంతంలో కూడా కనీసం ఒక 500 ఇల్లులోనే ఉండాలి. ఎందుకంటే పట్టణాలలో కూడా పేదవారు ఉంటారు, అదే కిరాయి రూమ్లలో ఉండేటోళ్ళు ఉంటారు. సో వాళ్ళని కూడా గుర్తించి కనీసం పట్టణ ప్రాంతాల్లో 500 ఇల్లులు ఇవ్వాలి. అలాగే గ్రామీణ ప్రాంతాలలో 3500 ఇల్లులు ఇవ్వాలి. సో మొత్తానికి ప్రతి నియోజకవర్గంలో 3500 నుంచి 4000 దగ్గర ఇల్లులు ఇవ్వాలి అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగేది. అలాగే 60 గజాలని మించి ఇందిరమ్మ ఇల్లు కట్టద్దని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. అలాగే ఎలాంటి అవినీతి విషయంలో కావచ్చు, తర్వాత అనర్హులు ఎవరైనా ఉన్నట్లు తేలితే నిర్మాణం మధ్యలో ఉన్న రద్దు చేస్తామన్నారు. ఎవరైనా ఇప్పుడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఆల్రెడీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి మధ్యలో అంటే ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసి వాళ్ళకి ఇల్లులు వచ్చినాయి అనుకోండి. సో ఆ ఇల్లులు అనర్హులుగా తేలితే మధ్యలో ఉన్నా సరే ఆపేయండి, ఆ ఇల్లు వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే లిస్ట్ లో 1, 2, 3 1, 2, 3లతో సంబంధం లేకుండా నిరుపేదలని ఎంపిక చేయాలన్నారు. సో ఇందిరమ్మ ఇళ్లలో ఎవరికైనా ఎలిజిబుల్ గా ఉంటే యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి 1వ విడత 2వ విడత 3వ విడత అని కాకుండా వెంటనే వారిని ఓకే చేయండి. అలాగే బిల్లులు వచ్చిన ప్రతిసారి అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలకి, కలెక్టర్లకి, మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులకు కూడా టచ్ లో ఉన్నారని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పటికే మొదటి విడత 1 లక్ష రూపాయలు వచ్చాయి. 3 లక్షల రూపాయలు, తర్వాత ఎస్సీఎస్టీలు అయితే 5 లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. 60 గజాల్లోనే మాత్రమే ఇందిరమ్మ ఇల్లులు ఉండాలని చెప్పేసి కూడా స్పష్టం చేయడం అనేది జరిగింది. సో మరి ఈ ఇందిరమ్మ ఇళ్లపై ఇలాంటి కండిషన్ పెట్టడాన్ని మీరే విధంగా చూస్తున్నారు అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.